సో ఇక్కడ సాధువు హృదయమయం పుస్తకం నుంచి మనం ఈ యొక్క శ్లోకాలకు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వేరు వేరు ఆచార్యులు ఇచ్చినటువంటి భాష్యాలు మనం చదువుతున్నాం. ముఖ్యంగా దీనిలో భక్తి యొక్క ఔన్నత్యం కర్మ, జ్ఞానం, ధ్యాన యోగాల కంటే ఇక భక్తి చాలా అత్యున్నతమైనటువంటిది. కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యాన యోగుల కంటే కూడా భక్తి యోగి చాలా అత్యున్నతమైనటువంటి వాడు. ఎలా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి, ఎలా భక్తుడు ఎలా ఆలోచిస్తాడు, భగవంతుడు ఎవరితో ఎలా ప్రతిస్పందిస్తాడు, ఏ విధంగా ఈ యొక్క శుద్ధ భక్తి భగవంతుని అధీనంలోకి తెస్తుంది, అసలు అధీనంలోకి తెచ్చేదేమి, అసలు ఎందుకు భగవంతుడు యొక్క భక్తుల్ని ప్రేమిస్తాడు. సో వివిధమైనటువంటి అంశాలు ఈ యొక్క చర్చ వల్ల మనకు తెలుస్తున్నాయి. అంటే ఈ యొక్క భక్తి యొక్క విశిష్టత తెలియడం ద్వారా భక్తుల యొక్క విశిష్టత తెలియడం ద్వారా మనకు భక్తి పట్ల శ్రద్ధ, లేదంటే భక్తుల పట్ల శ్రద్ధ అది పెరగవచ్చు. మహారాజు యొక్క పుస్తకంలో ముందు ఉపోద్ఘాతంలో వివరిస్తున్నారు. ఈ యొక్క సంభాషణ అంతా కేవలం వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడం అనే కాదు ఇక్కడ పాయింట్. వైష్ణవ అపరాధం ఎందుకు చేస్తాం? ఈ యొక్క భక్తి యొక్క ఔన్నత్యం తెలియకపోవడం వల్ల, భక్తుల యొక్క ఔన్నత్యం తెలియకపోవడం వల్ల, భగవంతుడు భక్తుల్ని ఎలా ఆయన భావిస్తాడు, ఈ యొక్క పూర్తి జ్ఞానం మనకు లేకపోవడం వల్ల చేయొచ్చు. సో ఇది కేవలం విష్ణువు దుర్వాసముని మందలించడం కాదు ఇక్కడ ఈ సంభాషణ. విష్ణువు అందరినీ మందలిస్తున్నాడు, అందరి జ్ఞానులను, అందరి కర్ములను, అందరి జ్ఞానులను. అనవసరంగా ఎందుకు మీరు మీ యొక్క తపస్సు ద్వారా, మీ యొక్క జ్ఞానం ద్వారా, మీ యొక్క వ్రతాల ద్వారా, మీ యొక్క అనవసరమైనటువంటి కర్మల ద్వారా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీ యొక్క హృదయం అంతా కూడా ఎడారిగా తయారవుతుంది. మీకు భక్తుల గురించి తెలియదు మీకు. సో వాళ్ళకు అందరికీ మందలిస్తున్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ ఎతతి సిద్ధయే ఎతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వత. అంటే కొన్ని కోట్లాది జనుల్లో, అంటే కోట్లాది ప్రభుపాల వారు అనువాదం, కొన్ని కోట్లాది జ్ఞానుల్లో, కొన్ని కోట్లాది అంటే ఉపన్యాసంలో చెప్తారు, కోట్లాది కర్ముల్లో, కోట్లాది జ్ఞానుల్లో కొందరు మాత్రమే భక్తులుగా ఉంటారు. కొన్ని కోట్ల కర్ముల్లో కొందరు జ్ఞానులు, కొన్ని కోట్ల జ్ఞానుల్లో కొందరు ధ్యానులు, కొన్ని కోట్ల ధ్యానుల్లో ఏక భక్త శ్రేష్ఠ. చైతన్య చరితామృతంలో వస్తుంది. ఈ యొక్క భక్తి పట్ల పూర్తి విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ యొక్క సంభాషణ చాలా సహాయపడుతుందనేసి మహారాజు రాస్తున్నారు. సో జస్ట్ మనం గుర్తుంచుకోవడానికి చాలా రోజుల నుంచి ఇది ఆపాము మధ్యలో. అంటే ఇక ప్రహ్లాదుని యొక్క గురించి విష్ణువు దుర్వాసంతో చెప్తున్నాడు. ఎలా ప్రహ్లాదుడు తన యొక్క ప్రాణం కోసం ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన రక్షణ కోసం ఎప్పుడు అడగలేదు. ఆయన నిరంతరం భగవంతుని యొక్క నామ రూప గుణంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన యొక్క తండ్రి తనకు ఎంత అపకారాన్ని తలపెట్టినా, తన ప్రాణాన్ని తీసివేయాలని ప్రయత్నించినప్పటికీ ఆయన తన తండ్రి యొక్క ముక్తి కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు, అంటే వరాన్ని అడుగుతున్నాడు. అదే కాకుండా ఆయన యొక్క బద్ధజీవుల పట్ల ఆయన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. తన యొక్క స్వంత స్వార్థగతి కోసం కాకుండా పరోపకారం కోసం ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. O sage, upon your request I have illustrated to you how practicing devotees eventually control me by their love. You may know that the relationship that established between us in one of the friendship, of which there is two categories, acting as my confidential servant and acting as a well-wisher.
అంటే దుర్వాసుడు అడుగుతాడు యాక్చువల్గా. అంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు, శుకుడు అంటే గరుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, ఎంతోమంది ఉన్నారు భక్తులు. ఎందుకు ఇక అంటే ప్రహ్లాదుడి పట్ల నీకు ఎంత ఆకర్షణ ఉంది అనేసి అడిగారు. తర్వాత మళ్ళీ ఇక అభ్యాసమైనటువంటి కొత్త భక్తులు ఎలా నిన్ను ఆకర్షిస్తారని చెప్పినప్పుడు దాని గురించి వివరించడం జరుగుతుంది. సో ఇప్పుడు నీ యొక్క అభ్యర్థన ప్రకారం నేను ఏ విధంగా ఈవెన్ అభ్యాసం చేసేటువంటి భక్తులు కూడా ఎలా క్రమక్రమంగా నన్ను వాళ్ళ అధీనంలోకి తెచ్చుకుంటారు వాళ్ళ ప్రేమ ద్వారా. సో వాళ్ళు ఏ విధంగా నాతో ఇక సంబంధాన్ని స్థాపించుకుంటారు. అందులో 2 రకాలమైనటువంటిది. ఒకటి నా యొక్క అంతరంగిక సేవకుల్లాగా వాళ్ళు ఉంటారు, ఇంకోరు నా యొక్క శ్రేయోభిలాషిగా ఉంటారు. దుర్వాస సెడ్ సాఫ్ట్లీ, ప్లీజ్ లెట్ మీ నో ఆఫ్ దీస్ 2 kinds ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఆ యొక్క 2 రకాలైనటువంటి స్నేహం గురించి నాకు వివరించండి అనేసి చాలా మృదువుగా మాట్లాడుతున్నాను. Those devotees who follow the regulative principle with the faith and they will achieve transcendental life are confidential servants. ఎవరైతే నియమ నిబంధనలు ఆచరిస్తూ విశ్వాసంతో దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని వాళ్ళు పొందుతారో వాళ్ళు నా యొక్క అంతరంగ సేవకులు అవుతారు. And those who distribute devotional service to the conditioned souls are well wishers. ఎవరైతే ఈ యొక్క భక్తియుక్త సేవను బద్ధ జీవులకు వితరణ చేస్తారో వాళ్ళు నా యొక్క శ్రేయోభిలాషులు. No one amongst humans, demigods or even my associates are as dear to me as well-wishing friends. For like Prahlad, they risk life and limb to benefit others and to expand my glories. Maharaj Ambarish has such a well-wishing friends. So when you are affectionate to him, you are my friend. And when you are inimical to him, you are my enemy. సో 2 రకాలైనటువంటి ఒక సేవకులు, ఒకటి అంతరంగిక సేవకులు అండ్ ఇంకొకరు శ్రేయోభిలాషులు, అంటే బద్ధ జీవులకు ప్రచారం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు మనుషులలోనే కాదు, మనుషులకే కాదు, దేవతలకు వాళ్ళు. తర్వాత నా యొక్క సో వాళ్ళు ఎంత ప్రియమైనటువంటి వాళ్ళంటే దేవతల కంటే కూడా, నా యొక్క అంతరంగ సేవకుల కంటే కూడా, అందరికంటే కూడా నాకు ప్రియమైనటువంటి స్నేహితులు. ఎవరైతే లైక్ ప్రహ్లాద్ మహారాజ్ లాగా ఉంటారో, అంటే వాళ్ళు ప్రచారం చేస్తారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి, ప్రాణాన్ని పణంగా పెట్టి ఇతరులకు పరోపకారాన్ని చేస్తారు నా యొక్క కీర్తిని ప్రచారం చేయడం కోసం. సో ఇక అంబరీషుడు అలాంటి చాలా ప్రియమైనటువంటి ఒక స్నేహితుడు నాకు. నువ్వు ఒకవేళ ఆయన పట్ల ఆప్యాయతను చూపించినట్లయితే నువ్వు నాకు స్నేహితునిగా ఉండేవాడివి, కానీ నువ్వు ఆయన పట్ల శత్రువుగా ప్రవర్తించాడు కాబట్టి నువ్వు నా యొక్క శత్రువు. Durvasa had anticipated such a reprimand. After a moments of silence, he decided to put a doubt before the Lord. O Master of all, although your devotees abandon everything to serve you, they know that you will reward them with any liberation they like. So how can they be said to be desireless? సో దుర్వాసుడు ఇది అర్థం చేసుకుంటున్నాడు, ఈ విధంగా భగవంతుడు ఆయన శత్రువుగా చూస్తాడనేసి. ఒక క్షణం మౌనం తర్వాత ఒక సందేహాన్ని భగవంతుడి ముందు పెడుతున్నాడు. సో ఓ అన్నిటినీ నియంత్రించేటువంటి ఒక యజమాని, నీ యొక్క భక్తులు నీకోసమే అన్నీ కూడా సేవ చేస్తారు. వాళ్ళకి తెలుసు నువ్వు వాళ్ళకు యొక్క ముక్తిని బహుమతిగా ఇస్తారనేసి. సో వాళ్ళు ముక్తిని నువ్వు ఇస్తావు కాబట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు. అది ఎట్లా అది కోరికలు లేకుండా అవుతుంది? సో దానికి ఇప్పుడు మనం చదివినటువంటి ఒక శ్లోకం, అంటే విష్ణు సమాధానం ఇస్తున్నాడు. మత్సేవయా ప్రతీతంతే సాలోక్యాది చతుష్టయం నేచ్చంతి సేవయా పూర్ణ కుతోన్యత్ కాల విప్లుతం. అంటే వాళ్ళు నా యొక్క ప్రేమ భక్తులు నెలకొని ఉంటారు. నా భక్తులు తాము చేసే సేవకు
4 రకాలైన ముక్తులు సహజంగానే లభ్యమై ఉన్నను, అవి సహజంగా వస్తాయి, అయినప్పటికీ వాటికి అనురక్తులు కారు. ఇంకా నశ్వరమగు స్వర్గ సౌఖ్యం గురించి చెప్పేదేముంది? ఇంకా స్వర్గ సౌఖ్యం కాదు, అసలు ముక్తులే వాళ్ళు వద్దనుకుంటున్నారు వాళ్ళు. So Lord Narayana replied to Durvasa's question, O sage, even though the goddess of liberation stands ready to serve devotees, they have no interest in our opulences. Devotees are so intoxicated by the pleasure they derive from the loving me that they do not even think about liberation, and yet any one of our 4 kinds of liberation is automatically bestowed upon them if their service demands it. ఓ ముని, సో ఇక ముక్తి దేవత వాళ్ళకు సేవ చేయడానికి అక్కడ ముక్కులిత హస్తాలతో నిలబడినప్పటికీ వాళ్ళు ఆమె పట్ల ఎలాంటి ఆసక్తులుగా లేరు. వాళ్ళు ఆమె యొక్క ఐశ్వర్యం పట్ల భక్తులు ఎంతో మత్తిల్లి ఉన్నారు, వాళ్ళు తన్మయత్వంతో ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క నా పట్ల ఉన్నటువంటి ప్రేమయుత సేవ ద్వారా పొందేటువంటి ఆనందంతో వాళ్ళ యొక్క ముక్తి కోసం కేవలం ఆలోచించారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి యొక్క 4 రకాల ముక్తులు ఇచ్చినప్పటికీ, సహజంగా లభించినప్పటికీ లభిస్తున్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దానికోసం డిమాండ్ చేయరు, ఎప్పుడు వాళ్ళు కోరుకోరు. Durvasa was dumbfounded. How can one attain a spiritual perfection without even aspiring after it? What to speak of without performing sadhana leading to it? He did not understand. సో దుర్వాసనకి అంటే అతనికి చెవుడు అయిపోయాడు, అతనికి అర్థం కావట్లేదు. ఎలా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణత అనేది అసలు కోరుకోకుండా ఎలా అవుతుంది? అసలు కోరుకోవడం కాదు, ఎంతో సాధన చేయాలా, సాధన చేస్తేనే అది అవుతుంది. అది అందుకే ఆయనకు అర్థం కావట్లేదు. అంటే మనం బ్రహ్మసంహితలో శ్లోకం చూడొచ్చు, ప్రభుపాల వారు కూడా కోట్ చేస్తారు, అది ఇందులో లేదు, ఈ భాషలో నేను చెప్తాను. 15 కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరతాసి మనసో మునిపుంగవానాం స్తోప్యస్తి యస్పసీద సిమ్య విచింత తత్వై గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే కోట్ల కొలది సంవత్సరాలు భగవంతుని కోసం తపస్సును ఆచరించినప్పటికీ భగవంతుని యొక్క కాలి నకాగ్ర భాగం కాంతిని మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. అంటే ఎంతో కష్టం అన్నమాట ఇక సాధన. అంటే వీళ్ళు జ్ఞానులు ధ్యానులు ఎంతో తీవ్రమైనటువంటి సాధన చేస్తేనే అది లభిస్తుంది. అలాంటిది ఈ యొక్క భక్తులు ముక్తిదే వచ్చి వాళ్ళకి ప్రార్థిస్తుంది తీసుకోమని. తర్వాత ఈ యొక్క ముక్తులు ఏవైతే ఉన్నాయో అంటే సాలోక్య సారూప్య సామీప్య సార్ష్టి అంటే అవి నిరాకార ముక్తులు కాదు. అది నిరాకారం అంటే కైవల్యం నరకాయతే అక్కడ ఏమి ఉండదు కాబట్టి నిరాకరించవచ్చు. కానీ వీళ్ళు ఏమి వద్దనుకుంటున్నారు ఏమైనా వాళ్ళు అంటే భగవంతుని యొక్క లోకం, వైకుంఠ లోకం, సారూప్యం అంటే విష్ణు యొక్క సమానమైనటువంటి రూపం, సార్ష్టి అంటే విష్ణు యొక్క సమానమైనటువంటి ఐశ్వర్యం, సామీప్యం భగవంతుని దగ్గర ఉండడం, అది మామూలు ముక్తులు కాదు. కైవల్యం అంటే నరకంలాగా వదిలేయచ్చు, అక్కడ ఏమి ఉండదు కాబట్టి. కానీ అలాంటి ముక్తులు కూడా వాళ్ళు వద్దనుకుంటున్నారు. అంటే ఈ యొక్క నిరాకార ముక్తి కోసం ఎంతో ప్రయత్నించాలా, కానీ భక్తులు అవి కూడా వాళ్ళు ఏం డిజైరింగ్ ఏం లేదు, అదేం డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు సహజంగానే వాళ్ళకి లభిస్తున్నాయి. సో అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ముక్తి పొందడం అనేదే ఇక మానవ జన్మ యొక్క లక్ష్యం, ఎన్నో కోటానుకోట్ల జన్మలం. అందుకు ఈ యొక్క సాధన, ఇక యోగా ల్యాడర్ అనేది ఉంది. ఈ యొక్క యోగ ఆరుక్షు కర్మ, జ్ఞానయోగం, ధ్యానయోగం, ఏదైనా సరే. ఇప్పుడు కొన్ని రోజులు శూద్రునిగా ఉండడం, తర్వాత వైశ్యునిగా ఉండడం, తర్వాత క్షత్రునిగా ఉండడం, తర్వాత బ్రాహ్మణునిగా ఉండడం, తర్వాత వైష్ణవునిగా అవ్వడం, అంటే ఇదంతా కూడా ముక్తి మార్గం కోసమే. అంత విధానం, వర్ణాశ్రమ విధానం ఉండొచ్చు, కర్మ విధానం, జ్ఞాన విధానం, ధ్యాన విధానం, అన్నీ కూడా మళ్ళీ ముక్తి కోసమే. ఈ భౌతిక అస్తిత్వం నుంచి ముక్తి పొందడం కోసం ఎంతో కష్టపడాలి. ధర్మార్థ కామ మోక్షం, ధర్మం అర్థం కామం మళ్ళీ మోక్షం కోసమే ప్రతిది కూడా. అలాంటిది వీళ్ళు లెక్క చేయరంటున్నారు, అది ఏం లెక్క చేయకుండా వాళ్ళకి వస్తుంది అంటున్నారు. ఈయనకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఎంతో కష్టపడి సంపాదించేవాడికి ఏం కష్టపడాల్సిన అవసరం, అదే వస్తాయంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఏం అర్థం కదా. The Lord replied to Durvasa's thought, O learned one, do you think that the path of devotion and path of renunciation are two separate paths? సో భగవంతుడు ఆయన యొక్క ఆలోచనకు
సమాధానం ఇస్తున్నాడు. ఓ పండితుడా, నువ్వు అనుకుంటున్నావా, ఆలోచిస్తున్నావా, ఇక భక్తి మార్గం, ఇక వైరాగ్య మార్గం, ఈ రెండు వేరే అనుకుంటున్నాను. దుర్వాస, ఎస్, అవును, నేను వేరే అనుకుంటున్నాను. దెన్ ప్లీజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. సో అట్లయితే నువ్వు చూడక శాస్త్రంలో ఏం చెప్తుందనేసి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథిత హత్య ప్రకాశంతే మహాత్మనః. ఓన్లీ అంటూ దోస్ గ్రేట్ సోల్స్ హూ హ్యావ్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ బోత్ ద లార్డ్ అండ్ స్పిరిచువల్ మాస్టర్ ఆర్ ఆల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద వేదిక్ నాలెడ్జ్ ఆటోమేటికల్లీ రివీల్డ్. అంటే ఎవరైతే గొప్ప మహాత్ములు ఉన్నారో వాళ్ళు పూర్తి అచంచలమైనటువంటి విశ్వాసం భగవంతుని పట్ల, ఆధ్యాత్మిక గురువు పట్ల ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఈ యొక్క వైదిక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం అంతా కూడా సహజంగానే వాళ్ళకు వ్యక్తమవుతుంది. ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ వర్స్ ఈజ్ దట్ ఎనీ స్పిరిచువల్ పాత్, బీట్ కర్మ, జ్ఞాన ఆర్ యోగా, అవార్డ్స్ పర్మనెంట్ రిజల్ట్ by the power of the devotional activities it incorporates. అంటే ఇక్కడ సారం ఏమంటే, ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి సారం, ఎలాంటి ఆధ్యాత్మిక మార్గం అయినప్పటికీ, కర్మ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, యోగ మార్గం ఉండొచ్చు, అది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అది అందిస్తుంది. ఎలా? ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా. In absence of bhakti, all spiritual discipline become a waste of time. శ్రమయేవయే కేవలం. అంటే ఇంకో విధంగా ఆలోచిస్తే మిగతా అన్నీ కూడా, కర్మ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ధ్యానం ఉండొచ్చు, అది భక్తి లేకుండా దాని యొక్క ఫలితాలను ఇవ్వదు, కేవలం ఆ శ్రమయే మాత్రం అవుతుంది. కానీ ఇంకో విధంగా చూస్తే, అంటే ఇప్పుడు మొదట అంటే ఇక కర్మ, జ్ఞాన, ధ్యానంతో వచ్చేటువంటి అన్ని భక్తియుక్త సేవ చేయడం ద్వారా అన్నీ కూడా వస్తాయి. కానీ కర్మ యొక్క ఫలితం, లేదంటే జ్ఞానం యొక్క ఫలితం, తర్వాత ధ్యానం యొక్క ఫలితం, అది భక్తి లేకుండా ఫలితాన్ని ఇవ్వదు, పూర్తిగా అది నిరర్ధకం అవుతుంది. యు మీన్ దట్ వితౌట్ డివోషన్, అంటే మీరు చెప్పేది ఏమంటే భక్తి లేకుండా అండి? ఎస్, అవును. ద పాత్ ఆఫ్ రెనౌన్సియేషన్ డిపెండ్స్ ఆన్ ద యాక్ట్ ఆఫ్ డివోషన్ టు ద అవార్డ్ లిబరేషన్, అండ్ కన్వర్స్లీ ద రిజల్ట్ ఆఫ్ ద రెనౌన్సియేషన్ లిబరేషన్ ఇస్ ఇంక్లూడ్స్ ఇన్ భక్తి. ఏదైతే వైరాగ్య మార్గం ఉందో అది ఈ యొక్క భక్తిపైనే ఆధారపడి ఉంటుంది. అదే మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఏదైతే వైరాగ్యం యొక్క ఫలితం ఉందో అది ముక్తినిస్తుంది. కానీ భక్తిలో అది ఉంది. అంటే మనం వేరే శ్లోకం కూడా చూద్దాం. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజన జన ఇత్యాశు వైరాగ్యం జ్ఞానం చేయదైతుకం. సో ఎవరైతే ఇక భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళకు జ్ఞానము, వైరాగ్యం అనేది వస్తుంది. అది దుర్వాస రిమైండ్ పర్ప్లెక్స్డ్. లిబరేషన్ వాజ్ గ్రాంటెడ్ బై డివోషన్ టు విష్ణు. ఆయన సందేహంతో ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా సందేహం ఉంది ఇంకా కూడా, ఎలా ఈ యొక్క భక్తి ద్వారా, అంటే విష్ణువును భక్తి ద్వారా ఈ యొక్క ముక్తి ఎలా వస్తుంది అనేసి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. డూ యూ థింక్ దట్ వన్ కెన్ ఎక్స్ట్రికేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ మై క్రియేషన్ వితౌట్ అబ్టైనింగ్ మై కన్సెంట్ అండ్ వితౌట్ ప్లీజింగ్ మీ? అంటే ఈయన అనుకుంటాడు, అంటే మామూలుగా నిరాకారవాదులు ఏమనుకుంటాడు, భగవంతునితో విష్ణుతో ఏం సంబంధం లేదు, భక్తి లేకుండా అది వస్తుంది అనుకుంటారు. సో భగవంతుడు ఏమంటారు దానికి, నువ్వు ఆలోచిస్తున్నావు అది, అంటే ఏదైతే, అంటే నేనే దీన్ని అంత సృష్టించున్నాను, అంటే నన్ను పక్కకు పెట్టేసి నన్ను సంతృప్తిపరచకుండా ఎలా నువ్వు ముక్తి పొందుతావు అనుకుంటున్నావు? నువ్వంటే ఎవరైనా ముక్తి పొందాలనుకుంటున్నారు? దుర్వాస ముని వాజ్ hesitant. He saw the clear logic of the Lord's simple statement. ఇక్కడ చిన్న స్టేట్మెంట్, అంటే భక్తి గొప్పదని చెప్పడం చాలా చిన్న స్టేట్మెంట్. అంటే నేనే అంత కూడా సృష్టించాను, అంత నా నుంచే వస్తుంది, అంటే నన్ను మర్చిపోయి నన్ను కాదనుకొని నీకు ముక్తి ఎలా వస్తుంది, ఎవరిస్తారు? సో దానికి దుర్వాస ముని కొంచెం సంకోచించాడు. భగవంతుని యొక్క వాక్యాన్ని విన్నాడు.
However, he needed further clarification, and so he replied, O source of all wisdom, please explain to me how devotion to you the cause of liberation. How the soul is serving you, devotee automatically attain liberation. Then I shall better understand why is not something they even desire. సో ఆ విధంగా ఏదేమైనప్పటికీ ఇంకా కూడా స్పష్టత కోసం ఆయన సమాధానం ఇస్తున్నాడు. సో అన్ని జ్ఞానాలకు మూలమైనటువంటి వాడు, అన్ని విజ్ఞానాలకు నాకు దయచేసి వివరించండి, ఇలా యొక్క భక్తియుక్త సేవ ముక్తికి కారణమవుతుంది. ఇలా నీకు సేవ చేయడం ద్వారా, భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఈ యొక్క ముక్తిని వాళ్ళు పొందుతారు సహజంగా. నేను ఒకవేళ మంచిగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు అది కోరుకోరు ప్రత్యేకంగా అనేసి. ఎందుకంటే ఆ భక్తి ద్వారా ఆటోమేటిక్గా వస్తుందంటే మనం ప్రత్యేక కోరుకోవాల్సిన అవసరం, అప్పుడు నాకు అర్థమవుతుంది. ద లార్డ్ వాజ్ ప్లీజ్డ్ బై దుర్వాసాస్ గ్రోయింగ్ ఫెయిత్ అండ్ హిస్ చేంజ్ ఆఫ్ హార్ట్. సో ఇక్కడ విష్ణువు ప్రసన్నం అవుతున్నాడు. సో ఇక్కడ దుర్వాసుడు వినాలనుకుంటున్నాడు, ఆయన కొంచెం శ్రద్ధ పెరుగుతుంది, ఆయన హృదయం కొంచెం మారుతుంది. బట్ ద సేజ్ హ్యాడ్ ఎట్ టు అండర్స్టాండ్ ఫుల్ గ్లోరీ ఆఫ్ ద డివోషన్. అయినప్పటికీ ఇంకా కూడా ఇక భక్తి యొక్క పూర్తి కీర్తి, భక్తి యొక్క విశిష్టత లేదా భక్తి యొక్క గొప్పతనం ఇంకా ఆయనకు తెలుసుకోవాల్సింది ఇంకా పూర్తిగా. దస్ ఫుల్ గ్లోరీ ఆఫ్ హిస్ డివోటీస్ అంటే భక్తి యొక్క ఉన్నతనం, మళ్ళీ భక్తుల యొక్క గొప్పతనం కూడా. In the absence of such mature awareness, Durvasa could not know true weight of his offences to Ambarish Maharaj. సో ఆయన యొక్క అంటే పరిపక్వత చెందకపోవడం వల్ల ఇక అంబరీష్ మహారాజ్ చేసినటువంటి ఒక అపరాధాన్ని ఎక్కువ వెయిట్గా తీసుకోవట్లేదు, అంటే అంత పరిగణించట్లేదు ఆయన అంతగా. Listen now, I will explain to you what real liberation is and how it attained. నేను నీకు వివరిస్తాను అసలు నిజమైనటువంటి ముక్తి అంటే ఏంది, ఎలా దాన్ని పొందుతారు. For what you know to liberation is only to shadow of the same, ముక్తి ఆభాస్. అంటే ఏదైతే నీకు తెలిసిందో ముక్తి గురించి అది ముక్తి ఆభాసం మాత్రమే. The Durvasa looked upon the Lord's countenance and marveled. The Lord continued. అని ఇంకా కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నా భగవంతుడు, నాకు ఓన్లీ ముక్తి ఆభాసం, అంటే నిజమైన ముక్తి కాదు, అది ఆభాసం మాత్రమే. అండ్ భగవంతుడు కొనసాగిస్తున్నాడు. ద ప్రైమ్ నీడ్ ఆఫ్ కండిషన్ సోల్ ఈజ్ టు దేర్ ప్రైమ్ నీడ్ ఆఫ్ కండిషన్ సోల్స్ టు ఎండ్ దేర్ సఫరింగ్ దస్ అటైన్ హ్యాపీనెస్. This need of the soul is realized when one understands one's eternal spiritual nature to the knowledge of the absolute truth, thus freed from the cycle of birth and death, and one is considered liberated and to have reached the highest goal of life. అసలు జీవికి ప్రాథమికంగా ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏమంటే, ఆ యొక్క అవసరం ఏమంటే వాళ్ళ యొక్క ఈ దుఃఖం అంతమొందించుకోవడం అండ్ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని పొందడం. ఎప్పుడైతే ఈ యొక్క జీవి ఆ యొక్క నీడ్, ఆ యొక్క అవసరం అనేది తెలుసుకుంటుందో, రియలైజ్ అవుతుందో, ఆ యొక్క అనుభూతిని పొందుతుందో, అప్పుడు వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్వభావం, పరమసత్యం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా పరమసత్యాన్ని తెలుసుకొని వాళ్ళు దానిపైన అభ్యసిస్తూ వాళ్ళు ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి విడుదలవుతారు. సో అది నిజమైనటువంటి జీవిత లక్ష్యం. ఓ లార్డ్, వై డు యూ సే దట్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లిబరేషన్ ఇస్ బట్ ఏ షాడో? ఓకే, మరి నా యొక్క అవగాహన ఏదైతే ఉందో, ఇది నా యొక్క ముక్తి యొక్క అవగాహన ఉందో అది షాడో, అది కేవలం నీడ మాత్రమని ఎందుకు అంటున్నారు? బికాజ్ యూ ఓన్లీ బిలీవ్ ఇంపర్సనల్ లిబరేషన్.
ఎందుకంటే నువ్వు కేవలం నిరాకార ముక్తిని నువ్వు విశ్వసిస్తావు. ద లిబరేషన్ ఈజ్ 2 kinds, ఇంపర్సనల్ అండ్ పర్సనల్. ఒకటి నిరాకార ముక్తి, ఇంకోటి సాకార ముక్తి. ఇంపర్సనల్ లిబరేషన్ ఈజ్ జస్ట్ ఎ స్టెప్. ఇది కేవలం ఒక మెట్టు మాత్రమే ఒక నిరాకార ముక్తి అంటే సాకార ముక్తికి వెళ్ళడం కోసం. అండ్ నాట్ ఎట్ ఆల్ కంపల్సరీ వన్ టు పర్సనల్ లిబరేషన్. దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ క్లియర్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ లైక్ బ్రాహ్మణో హి ప్రతిష్టాహం పరమేత్మేతి భగవాన్ ఇది బ్రహ్మేతి పరమాత్మేతి ఇది శబ్దతే. Therefore, personal liberation in which one realizes one's spiritual form is a real and end to suffering and beginning of divine bliss. సో ఇక్కడ మనకు దీని పట్ల స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా బ్రాహ్మణోయి ప్రతిష్టాహం. సో ఇక బ్రహ్మన్ పైన ఇది ప్రతిష్ఠించబడింది. అంటే బ్రహ్మన్ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, భగవాన్ సాక్షాత్కారం అంటే ఈ శ్లోకం చెప్పబడింది ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు సాకార ముక్తిని వాళ్ళు పొందుతారో వాళ్ళు నా యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళు అనుభూతిని పొందుతారు. అదే నిజమైనటువంటి యొక్క ముక్తి. అది వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఆనందానికి ప్రారంభం. టైం ఏందే? Why does shelter in your impersonal affiliations not constitute liberation? అంటే మళ్ళీ దుర్వాస, వై డస్ షెల్టర్ ఇన్ యువర్ ఇంపర్సనల్ ఎఫిలిజెన్స్ నాట్ కన్స్టిట్యూట్ లిబరేషన్? అంటే నీ యొక్క నిరాకార ముక్తిలో ఉండడం అనేది ఎందుకు అది నిజమైనటువంటి ముక్తి కాదని అడుగుతున్నాను. బికాజ్ ఇట్ ఇస్ మేర్లీ అన్ ఇంటర్మీడియట్ రెస్టింగ్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్. వన్ కెనాట్ గెట్ షెల్టర్ దేర్ బికాజ్ వన్ హ్యాస్ నైదర్ అవేకెండ్ వన్ స్పిరిచువల్ ఫార్మ్ నార్ యాక్సెప్టెడ్ సర్వీస్ ఎట్ మై లోటస్ ఫీట్. Instead, one falls down in the way the demigods have concluded. Param padam tata patanti ado. ఈ యొక్క శ్లోకం ప్రభుపాల వారు ఎన్నోసార్లు కోట్ చేస్తారు. ఏన్యారవిందాక్ష విముక్తమాన్య స్వయస్త భావాద విశుద్ధ బుద్ధయ ఆరుయ్య కృచేన పదం పదం తత అతంతి యుష్మదాంధ్రయ. సో వాళ్ళు ఎవరైతే భగవంతుని యొక్క పాదకమల పట్ల ఆకర్షణ ఎవరికైతే లేదో వాళ్ళు అక్కడ వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పడిపోతారు వాళ్ళు. సో ఇది ఏంటంటే జస్ట్ అది ఇక్కడ మధ్యంగా ఉన్నటువంటి యొక్క విశ్రాంతి స్థలం. అది పూర్తి ముగింపు స్థలం కాదు, వాళ్ళు చేరుకునేటువంటి స్థలం, అత్యున్నతమైనటువంటి లక్ష్యం కాదు అది. సో అక్కడ వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి యొక్క రూపం అనేది అక్కడ వ్యక్తం అవ్వదు అది. తర్వాత అదేవిధంగా నా యొక్క సేవను కూడా వాళ్ళు అక్కడ ప్రారంభించారు. సో అందువల్ల వాళ్ళు మళ్ళీ పడిపోతారు. ఇది దేవతలు కూడా దీన్ని కంక్లూడ్ చేశారు. అక్కడ ఏముండదు, బేసికల్ ఏముంటుంది అక్కడ, జస్ట్ అక్కడ లైట్ని చూసుకొని ఉండడం, జీవుని యొక్క సహజమైనటువంటి స్వభావం సేవ చేస్తూ ఉండడం. సో అక్కడ సేవ అనేది లేదు. సో అందువల్ల ఆ జీవుని యొక్క సహజమైనటువంటి స్వభావంలో అతను ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. సిన్స్ I too repeatedly falls as a result of wrath, please tell me whether liberation can be attained before death. సో నేను కూడా ఈ యొక్క కోపం యొక్క ఫలితం వల్ల మళ్ళీ పడిపోతున్నాను. సో దయచేసి నాకు చెప్పండి, ఈ యొక్క ముక్తి నేను పొందుతానా నేను చనిపోయే ముందు లేదా? లిబరేషన్ ఈజ్ ఆఫ్ 2 kinds. That which is attained during one's span of life and that which is attained at the death. The former is also of the 2 kinds, attained either quickly or gradually. O Brahmana, if you want to attain liberation in this life without delay, then you cannot be inimical to my devotees, who are my key to the real liberation. So 2 రకాల ముక్తులు ఉంటాయి. వాళ్ళ యొక్క జీవిత కాలంలో పొందేది ఒకటి, తర్వాత మరణ సమయంలో పొందేది. సో 2 రకాలు కూడా వాళ్ళు అది క్రమంగానే వాళ్ళు పొందుతారు. ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒకవేళ ముక్తిని ఈ జన్మలో నువ్వు పొందాలంటే నువ్వు నా యొక్క భక్తులకు శత్రువుగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే నిజమైనటువంటి ముక్తికి వాళ్ళే తాళం చేయి, వాళ్ళ ద్వారానే ముక్తి లభిస్తుంది, నా యొక్క భక్తుల ద్వారానే. దుర్వాస యాడెడ్, ఆయన కలిపి మాట్లాడుతున్నాడు.
బికాజ్ లిబరేషన్ ఈజ్ అటైన్డ్ బై డివోషనల్ సర్వీస్ అండ్ దట్ ఈజ్ అటైన్డ్ బై అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో ఇక ముక్తి కేవలం భక్తియుక్త సేవ ద్వారానే లభ్యమవుతుంది. ఆ యొక్క భక్తి భక్తుల సాంగత్యం ద్వారానే అవలభ్యమవుతుంది. ఎస్ అంటే భగవంతుడు చెప్తున్నాడు అవును, అండ్ స్మైల్ ద లార్డ్. సో భగవంతుడు నవ్వుతున్నాడు. సో ఇప్పుడు ఆయన కొంచెం అర్థమవుతుంది. సో ఆయనే చెప్తున్నాడు అవును, నవ్వుతున్నాడు భగవంతుడు. సో భక్తి ఈజ్ ద అల్టిమేట్ లిబరేషన్. ఈ యొక్క భక్తే అత్యున్నతమైనటువంటి యొక్క ముక్తి. ఏ మెచ్యూర్ ఫార్మ్ ఆఫ్ భక్తి, లవింగ్ డివోషనల్ సర్వీస్, ప్రేమ భక్తి. Having studied all the scriptures, I have never understood statements that describe prema to be life's ultimate goal and deliverer from all distress. నేను ఎన్నో శాస్త్రాలు చదివాను, ఏదైతే భక్తి యొక్క పరిపక్వత ఉందో, పరిపక్వమైనటువంటి భక్తి ఉందో అదే ప్రేమ భక్తి. అదే ఈ యొక్క జీవితం యొక్క పరమ లక్ష్యం. అదే అన్ని దుఃఖాల నుంచి దూరం చేస్తుంది. బట్ ఎన్ని శాస్త్రాలైనా నేను తెలుసుకోలేకపోయాను. ఎగైన్ ద లార్డ్ స్మైల్డ్. మళ్ళీ నారాయణుడు నవ్వుతూ ఉన్నాడు. దట్ ఈజ్ బికాజ్ యూ డిడ్ నాట్ స్టడీ స్క్రిప్చర్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్యూర్ వైష్ణవాస్. నారాయణ ఏం చెప్తాడంటే ఎందుకంటే నువ్వు శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యంలో ఇది నువ్వు చదవట్లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏదైతే మన ప్రభుపాద టీచింగ్స్ ఉన్నాయో, ప్రభుపాద లెక్చర్స్ ఉన్నాయో అవే పాయింట్స్ మళ్ళీ వస్తున్నాయి. ప్రభుపాద వారు అదే మళ్ళీ చెప్తుంటారు. ఈ హౌ టు అంటే మనం ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలా, ఆయన ఆధ్వర్యంలో జ్ఞానాన్ని పొందాలి. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభి గచ్చేత్. తప్పకుండా ఇక గురువుని మనం స్వీకరించాలా, ఆయన ఆధ్వర్యంలో మనం స్వీకరించాలి. సో నువ్వు ఎన్నో శాస్త్రాలు చదివావు కానీ ఇక శుద్ధ భక్తుల నుంచి నువ్వు నేర్చుకోలేదు. Love for me is so confidential that it is generally spoken of indirectly. So it is not recognized by the faithless students. I explained this to Brahma. Jnanam paramam guhyam me yad vijnana samanvitam. Sarhasyam tadangam cha granam gaditam maya. సో ఇక్కడ ఏదైతే నా పట్ల ప్రేమ ఉందో అంటే నారాయణ చెప్తున్నాడో అది చాలా రహస్యమైనటువంటిది. సామాన్యంగా అది పరోక్షంగా చెప్పబడింది అది. సో ఎవరైతే విశ్వాసం లేనటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అది అర్థం కాదు. నేను బ్రహ్మతో అదే వివరించాను. నాలెడ్జ్ అబౌట్ మీ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్. సో ఏదైతే ఉందో జ్ఞానం శాస్త్రాల్లో అది చాలా పరమ రహస్యమైనటువంటిది. అండ్ ఇట్ హ్యాస్ టు బి రియలైజ్ ఇన్ ద కంజంక్షన్ విత్ డివోషనల్ సర్వీస్. అది భక్తియుక్త సేవ ద్వారానే అది మనకు అవగతం అవుతుంది. ద నెసెసరీ పారాఫెర్నాలియా ఫర్ దట్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బై మీ. యూ మే టేక్ ఇట్ అప్ కేర్ఫుల్లీ. దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను, సామాగ్రిని, మార్గాన్ని నేను నీకు వివరించాను. సో నువ్వు దాన్ని జాగ్రత్తగా స్వీకరించు. డు ద వర్డ్స్ పరమగుహ్యం సహస్యం ఇండికేట్ ప్రేమ. ఇక్కడ పరమ రహస్యం తర్వాత సరహస్యం అనేది ప్రేమను సూచిస్తుంది. ద పేర్స్ ద పరమగుహ్యం ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్. పరమగుహ్యం అంటే చాలా పరమ రహస్యమైనటువంటిది. ఇండికేట్ దట్ దెర్ ఈస్ అ మోర్ టు టీచింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ then meet the eye. The word Sahasyam discloses confidential essence of the Vedas, that there is more to teachings of the scriptures than meet the eye. అంటే మనం జస్ట్ చూడడం ద్వారా నేర్చుకోవడం కంటే కూడా ఎంతో గుహ్యమైనటువంటి యొక్క జ్ఞానం, బోధన అనేది ఉంది. అది రహస్యమైనటువంటిది. అది వేదాల యొక్క పరమ రహస్యం. బట్ వాట్ ఈస్ దట్ మిస్టరీ, దట్ రహస్య? దుర్వాసుడు అడుగుతున్నాడు అసలు ఏంది ఆ రహస్యం. ద లార్డ్ ఐస్ ట్వింకిల్ ఇన్ మిస్చీఫ్ యాజ్ హీ రిప్లైడ్, దట్ యు మస్ట్ ఆస్క్ ఏ డివోటీ, ఆస్క్ అంబరీష్, హీ నోస్. సో భగవంతుని యొక్క మిస్చీఫ్ అంటే భగవంతుడు ఆడుకుంటున్నాయంతో ఆయన యొక్క కళ్ళు
ఏమంటారు ట్వింకిల్ అంటే కళ్ళని ఇట్లా కదిలించాడు. సో నువ్వు తప్పకుండా భక్తుడిని అడగాలి. అది నువ్వు వెళ్ళి అంబరీష్ని అడుగు, ఈ నోస్, ఆయనకు తెలుసు. దెన్ ఇన్ ఏ మోర్ సోబర్ వాయిస్ he added, it means that by hearing my glories as spoken by few devotees, one attains love for me. This love is not only confidential but very rare. The son of Vyasa says, those engaged in getting the Lord's favor attain liberation from the Lord's very easily, but it does not very easily give the opportunity to render direct service unto him. Here direct service means loving devotional service, which supersedes liberation as it is most rare. ఇంకా సోబర్ వాయిస్తో మాట్లాడుతున్నాడు భగవంతుడు. ఇంకా ఏం చెప్తాడంటే దాని యొక్క అర్థం ఏమంటే, ఎవరైతే నా యొక్క శుద్ధ భక్తుల నుంచి ఎవరైతే శ్రవణం చేస్తారో, వాళ్ళు వింటారో, వాళ్ళు నా పట్ల ప్రేమను పొందుతారు. అలాంటి ప్రేమ కేవలం రహస్యమే కాదు, చాలా దుర్లభం కూడా. వ్యాసుని యొక్క కుమారుడు అంటే శుకుడు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే భగవంతుని యొక్క ఫేవర్, భగవంతుని పట్ల ప్రేమను పొందాలనుకుంటున్నారో, ముక్తిని పొందాలనుకుంటున్నారో, వాళ్ళు చాలా సులభంగా పొందొచ్చు ఈ మార్గం ద్వారా. కానీ ఎవరైతే డైరెక్ట్గా వాళ్ళు పొందాలనుకుంటున్నారో వాళ్ళకి అంత సులభంగా వాళ్ళకి రాదు. ఏదైతే ఈ డైరెక్ట్ సర్వీస్ మీన్స్ సో అది భక్తుల ద్వారా అది పొందుతారు. అలాంటి భక్తియుక్త సేవ అది ముక్తిని అతిశయిస్తుంది, అది చాలా దుర్లభం కూడా. అండ్ వేర్ డస్ ఇట్ సే దట్ లవ్ ఈజ్ ప్రీ రిక్వెసిట్ ఫర్ లిబరేషన్? అది ఎక్కడ చెప్పబడింది అంటే ముక్తికి అది అంటే ప్రేమ అనేది అవసరమని. ఓ వైస్ సేజ్ టెల్ మీ ద 10 subjects described in the essence of the Vedas, the శ్రీమద్ భాగవతం. ఓ బుద్ధి గలవైనటువంటి ఒక ఓ ముని, ఈ యొక్క 10 ముఖ్యమైనటువంటి విషయాలను వేదాల యొక్క సారం నాకు చెప్పు అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టి, సబ్ క్రియేషన్, ఉపసృష్టి, ప్లానెటరీ సిస్టమ్స్ అనే యొక్క గ్రహాల గురించి ఏదైతే భగవంతుడు రక్షిస్తున్నాడో, తర్వాత ఏదైతే ఈ యొక్క సృష్టి కోసం ఇంపటస్ ఉందో దాన్ని, అండ్ చేంజ్ ఆఫ్ మనుల యొక్క మార్పు, అండ్ సైన్స్ ఆఫ్ ద గాడ్, భగవంతుని యొక్క విజ్ఞానం, రిటర్నింగ్ హోమ్ బ్యాక్ టు గాడెడ్, భగవద్ధామానికి వెళ్ళడం, లిబరేషన్ అండ్ ముక్తి, అండ్ సమ్మం బోనం అనే చివరిది తుదిది. కరెక్ట్, దట్ లిబరేషన్ ఈజ్ ప్రొసీడ్స్ బై ప్రొటెక్షన్, పోషణం, విచ్ ఈజ్ మై మెర్సీ. And the greatest mercy is to bless it with the prema. Thus prema is prerequisite for liberation. Indeed, prema is ultimate liberation. అవును, అది వాస్తవం. ఏదైతే ముక్తి ఉందో అది పోషణం అవుతుంది. అదే కృప. ఈ యొక్క కృప ద్వారానే ప్రేమ అనేది లభిస్తుంది. ఆ ప్రేమ యొక్క అంటే ముక్తికి ప్రేమ అనేది తప్పకుండా అవసరం. అసలు ప్రేమే అంతిమమైనటువంటి యొక్క ముక్తి, ప్రేమ యొక్క అల్టిమేట్ లిబరేషన్. దుర్వాస్ యాడెడ్, అండ్ బికాస్ డివోటీస్ అటైన్ ప్రేమ బై భక్తి, దే నీడ్ నాట్ మేక్ ఎనీ ఎక్స్ట్రా ఎండెవర్ ఫర్ లిబరేషన్. హ్యావింగ్ అటైన్డ్ ప్రేమ, దే ఆర్ ఆల్రెడీ లిబరేటెడ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్. సో భక్తులు వాళ్ళు ప్రేమను వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ముక్తి కోసం. వాళ్ళు ప్రేమను పొందారు కాబట్టి వాళ్ళు అంతకుముందే ఈ యొక్క ముక్తిని వాళ్ళు ముందుగానే పొందారు. ఎస్, ఆన్సర్ ద లార్డ్ విత్ సాటిస్ఫాక్షన్. సో భగవంతుడు ఇప్పుడు సంతృప్తి అవును అనేసి సమాధానం ఇస్తున్నారు. మిగతా తర్వాత చదువుదాం.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.